నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన జగన్మోహన్ రావు. విద్యలో ఏపీ దిక్సూచి అన్న నందిగామ ఎమ్మెల్యే. జగ్గంపేట అభ్యర్థిని మారుస్తారని తెలుసన్న చంటిబాబు. కొత్త వ్యక్తి మమ్మల్ని గౌరవిస్తే సహకరిస్తామన్న ఎమ్మెల్యే. గుంటూరు జిల్లా తెనాలిలో లాయర్ల బైక్ ర్యాలీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్. సిద్ధాంతంలో గోదావరిలో దూకిన నవదంపతులు. భార్య మృతి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్న భర్త. అప్పు చెల్లించాలన్న వ్యాపారి భార్యపై మహిళ దాడి. దోమకొండలో అప్పు చేసి బరితెగించిన భూష కవిత. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ట్యాబ్లు పంపిణీ చేశారు. దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానం ఉందని జగన్మోహన్ రావు అన్నారు. జగనన్న ప్రభుత్వం 55 నెలల కాలంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కొనియాడారు. మంచి పనికే ఉపయోగించుకోవాలి, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది. అంతేనా? కత్తితో కూరగాయలు కోయచ్చు, మనుషులను కూడా పడవచ్చు లేదా? పడవచ్చు. పొడుద్దామా, కూరగాయలు కొద్దామా? ఏ పని అయినా అట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ పనికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచినే ముందుకు తీసుకెళ్లాల, చెడు వైపుకి వెళ్ళకూడదు. ఎవరో గేమ్స్ ఆడుతున్నారనో, వేరే వేరే యాప్స్ చూస్తున్నారనో ట్యాబ్స్ ఇవ్వడం మానేస్తామా? మానం. దాన్ని ఉపయోగించుకోవాల్సింది మీరు. మీ మీద నమ్మకంతో మీరు మంచి విద్యను అభ్యసించాలని, గ్లోబల్ స్టూడెంట్ అవ్వాలని. గ్లోబల్ స్టూడెంట్ అంటే ప్రపంచ విద్యార్థి మాట. ఎక్కడైనా చదవగలరు మీరు. ఇప్పుడు 5వ తరగతి చదివారు, 6వ తరగతి యూకే తీసుకెళ్తే అక్కడ చదవగలిగేలా. మీ నుంచే మంచి కూడా చెప్తాను. లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మన పిల్లలు ఎక్కడెక్కడ మాట్లాడారు? ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారా? యుఎస్లో ఇంటరాక్ట్ అయ్యారు, అందరితో అయ్యారా లేదా? వాళ్ళంతా ముఖ్యమంత్రి గారిని కలిసారా లేదా? కలిసారు. దిస్ ఇస్ ఎ ప్లస్, పాజిటివ్ పాయింట్. మంచి పనికే ఉపయోగించుకోవాలి, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది. అంతేనా? కత్తితో కూరగాయలు కోయచ్చు, మనుషులను కూడా పడవచ్చు. పేద విద్యార్థులకు మంచి చేస్తూ ఉంటే విపక్షాలు విష ప్రచారం చేయడం తగదని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. బైజూస్ కంటెంట్తో పేద విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు విష ప్రచారాలు చేస్తున్నాయని సింహాద్రి రమేష్ బాబు నిప్పులు చెరిగారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, 10th స్టూడెంట్స్కు స్ఫూర్తి స్టడీ మెటీరియల్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 1731 ట్యాబ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే విద్య ఒక్కటే మార్గమని నమ్మిన సీఎం జగన్ విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 1731 ట్యాబులు ఇవ్వడం జరిగింది. సుమారుగా 5,70,00,000 రూపాయలు. బైజూస్ యాప్, ట్యాబ్ ఇదంతా పిల్లల చదువుని మెరుగుపరచడం విషయం. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కూడా పెద్ద స్కూల్స్, విశ్వభారతి, విశ్వశాంతి, నారాయణ స్కూల్స్ లాగానే ఇక్కడ కూడా చదువుకుంటానికి విశ్వభారతి కల్పించాలా. చదవగలిగి ఇటువంటి సదుపాయాలు లేక వెనకబడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట అభ్యర్థిని మారుస్తామని సీఎం జగన్ చెప్పిన మాట వాస్తవమే అని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. సీటు మార్పుతో వచ్చిన వ్యక్తి మాకు, మా క్యాడర్ను గౌరవిస్తే సహకరిస్తామని, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. జగ్గంపేటలో నిర్వహించిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో చంటిబాబు పాల్గొన్నారు. చంటిబాబు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నిండు నూరేళ్లు జీవించాలని చంటిబాబు ఆకాంక్షించారు.
జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జగన్పేట హెడ్ క్వార్టర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండలు వేసి కార్యక్రమం చేసి బర్త్డే కేక్ని ఇచ్చేసి పేదలందరికీ కూడా నిరుపేదలకి పళ్ళని పాలని బ్రెడ్ అని అవన్నీ కూడా పంచిపెట్టడంతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కార్యకర్త సహాయ సహకారాలతో పెట్టడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి టీం అంతా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జగన్పేట హెడ్ క్వార్టర్లో రాజశేఖర్ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా గణేష్ను నియమించడం అభినందనీయమని మోపిదేవి వెంకటరమణ అన్నారు. జగన్ను మళ్లీ సీఎం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. గణేష్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. త్వరలో కార్యకర్తల సమావేశం నిర్వహించి గణేష్ని కార్యకర్తలకు పరిచయం చేస్తామని మోపిదేవి తెలిపారు. ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ రోజు నుంచి నియోజకవర్గానికి యూరి గణేష్ గారిని వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేయడం, దానిలో భాగంగానే ఈ వారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మనమందరం కూడా ఇక్కడ సమావేశం అవడమైనటువంటిది చాలా శుభపరిణామంగా భావిస్తూ కోటేశ్వర గారు మాట్లాడినట్టు గణేష్ గారు మాట్లాడినట్లు ఏవైతే అంశాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఏ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో గణేష్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ డిసైడ్ చేయడం జరిగిందో వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఈ రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేయడానికి ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉంచేటువంటి గణేష్ గారి యొక్క విజయానికి అందరూ కూడా చేయూతనివ్వాలని చెప్పేసి తెలియజేయడమే కాకుండా 2-3 రోజుల్లోనే నియోజకవర్గ స్థాయిలో ఏపీ సీఎం జగన్ బర్త్డే సందర్భంగా నగర నియోజకవర్గం వడమాలపేట నుండి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వడమాలపేట, పుత్తూరులలో దివంగత నేత రాజశేఖర రెడ్డి, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించి బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలతో బైక్ ర్యాలీ నడుమ సొంత నియోజకవర్గం నగరికి వెళ్లారు. నగరి ఓంశక్తి ఆలయ ప్రాంగణంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. కేక్ కట్ చేసి సీఎం జగన్కు ఆర్కే రోజా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చూశారు కదా, ఈరోజు జగనన్న పుట్టినరోజు తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజులాగా రాష్ట్రం అంతా కూడా చాలా సంబరంగా జరుపుకుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం గురించి మనసుతో ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారి గ్రామాల్లో, వారి వార్డ్స్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో సో ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, మా అందరి కష్టాలు దూరం చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలందరూ కూడా సంతోషంగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది గౌరవంగా సొంతింట్లో ఉండాలి, తమ బిడ్డలకి మంచి చదువు కావాలి, అలాగే తమ కుటుంబానికి మరి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యాన్ని అందించే ప్రభుత్వం కావాలనుకుంటారు. పండుగ వాతావరణం చూశారు కదా, ఈరోజు జగనన్న పుట్టినరోజు తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజులాగా రాష్ట్రం అంతా కూడా చాలా సంబరంగా జరుపుకుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం గురించి మనసుతో ఆలోచించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని రోజా అన్నారు. మళ్లీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకున్నానన్నారు. పుత్తూరులో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి రోజా, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ పోవాలనుకోవడం లోకేష్, పవన్ కళ్యాణ్ భ్రమ అని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క వైఎస్ జగన్ తప్ప ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ సీఎం 3,35,000 కోట్లు ప్రజలకు అందించలేదన్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటే అమలు చేయలేదని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం 31 లక్షల ఇళ్లు నిర్మించి గ్రామాలను తీర్చిదిద్దారన్నారు. ప్రజానేత అంటే జగన్, ప్రజల గుండెల్లో నిలిచేది జగన్ అని భూమన చెప్పారు. జగన్ బర్త్డే వేడుకలను అందరూ ఓ పండుగలా చేస్తున్నారని చెప్పారు. అందరూ
చూసుకోకుండా ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా కోరుతున్నాము. అందువల్ల చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపశిల్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినోత్సవ సందర్భంగా మనం ఈ సంరంభాలని జరుపుకుంటున్నాం. ఒక రాష్ట్రానికి 3,35,000 కోట్ల రూపాయలు సామాన్యులకు అందించినటువంటి వ్యక్తి చరిత్రలో లేరు. పేద ప్రజల గుండెల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలంటూ లాయర్లు గుంటూరు జిల్లా తెనాలిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బైక్ ర్యాలీ తెనాలి కోర్టు ప్రాంగణం నుండి ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఆయా చోట్ల మానవహారంగా ఏర్పడిన న్యాయవాదులు చట్టం గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. డ్రెస్ కోడ్ ధరించిన న్యాయవాదులు ర్యాలీగా ముందుకు సాగడం పలువురిని ఆకట్టుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బందరు మండలం కానూరులో వైసీపీ బ్యానర్ చింపారన్న నెపంతో గ్రామానికి చెందిన 3 యువకులు లోకేష్, బ్రహ్మం, విజయ్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కొట్టారని ఆరోపిస్తూ గ్రామస్తులు స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకున్న గ్రామస్తులు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు జనసేన, టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. యువకులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ డిమాండ్ చేశారు. మందర్ నియోజకవర్గం కానూరు గ్రామంలో ఏసీబీ వాళ్ళ పెక్సి ఎవరో చింపితే అక్కడ ఉన్న 3 యువకుల్ని తీసుకొచ్చి రాత్రి ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళని రూమ్ లో కూర్చోబెట్టి స్టేషన్ తీసుకురాకుండా కాళ్ల మీద కుడతం నీళ్లు పోయటం. ఆ అవమానానికి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామని అంటే తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోయారో ఒకసారి ఆలోచించాలి. పెక్సి ఎంత, దాని ఖరీదు ఎంత, అసలు అర్ధరాత్రి తీసుకురా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంగన్వాడీలు కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీగా తరలివచ్చారు. పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చేపట్టిన నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలనేది అంగన్వాడీల ప్రధాన డిమాండ్గా ఉంది. చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో రైతులు నట్టేట మునిగిపోతున్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ మామూళ్ల మత్తులో ఉండి మొద్దునిద్ర వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు నకిలీ విత్తనాల వ్యాపారానికి వీకోట పట్టణాన్ని అడ్డాగా చేసుకున్నారు. గాండ్లపల్లికి చెందిన రైతులకు ఎదురైన అనుభవమే ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. పెద్ద మొత్తంలో స్వీట్ కార్న్ విత్తనాలు కొన్న రైతులు అవి నకిలీవని తేలడంతో కంగుతిన్నారు. దీంతో రైతులకు దుకాణదారునికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నకిలీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పడేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి దంపతులు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రతాప్ రెడ్డి దంపతులు, కారుమూరి నాగేశ్వరరావు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. పుట్టినరోజు సందర్భంగా జగన్కు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆలయం వెలుపల కారుమూరి అన్నారు. రాష్ట్రాలన్నీ జగన్ పరిపాలనను చూస్తున్నాయని, ఆయనకు మరింత శక్తినిచ్చి ప్రజల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని స్వామివారిని ప్రార్థించారన్నారు. హిందువుల అత్యంత ప్రధానమైనటువంటి పవిత్ర దినాలలో అతి ప్రధాన పర్వదినం ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సర్వపాపాలు సమసిపోతాయని సమస్త పురాణాలు చెప్తున్నాయి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 2023 డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. చాంద్రమానం ప్రకారం శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉంటాయి. పక్షం అంటే 15 రోజులు. చంద్రుడు శ్వేతవర్ణంలో పూర్ణ రూపాన్ని పొందడాన్ని పౌర్ణమి అని అంటాం. అదే శుక్లపక్షం. సోముడు తన సుందర రూపాన్ని అమావాస్య నాటికి కోల్పోతాడు. ఇదే కృష్ణపక్షం. ఒక్క మాటలో చెప్పాలంటే శుక్లపక్షం అంటే తెలుపు, వెలుగు, కాంతి. కృష్ణపక్షం అంటే చీకటి, నలుపు, కళావిహీనం. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ రూపాన్ని పొందడం శుక్లపక్షంగా, అమావాస్య నాటికి తన రూపాన్ని కోల్పోవడం కృష్ణపక్షంగా పంచాంగాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. తిథుల్లో ఉత్తమ తిథిగా ఏకాదశికి పేరుంది. ఏకాదశుల్లో ఉత్తమోత్తమైనవిగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి,
ముక్కోటి వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. తిథుల్లో ఏకాదశికి ఎంత ప్రాధాన్యం ఉందో పుణ్యక్షేత్రాల్లో తిరుమలకు అంతకు రెట్టింపు ప్రాముఖ్యత ఉంది. తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శనం అంటే భక్తజన వరద ప్రవహిస్తుంది. లక్షలాది మంది భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఉవ్విలూరుతారు. అయితే ఒక్క రోజులో లక్షల సంఖ్యలో భక్తులకు ఈ దివ్య దర్శన ప్రాప్తి లభించే అవకాశం ఉండదు. దీంతో పండిత శ్రేష్ఠులు, ఘనాపాటీలు, ఆలయ ప్రధాన అర్చక స్వాములు, పీఠాధిపతులు ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిశీలన చేసి పురాతన ఆచార వ్యవహారాలను అధ్యయనం చేసి వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను సవివరంగా తెలియజేశారు. తిరుమలలో 10 రోజుల పాటు ఏర్పాటు చేస్తున్న ఉత్తర ద్వార దర్శనంలో ఏ రోజైనా స్వామివారిని దర్శించుకోవచ్చని, ఈ 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఉత్తర ద్వార దర్శన సంపూర్ణ ఫలం లభిస్తుందని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. 1వ రోజు కానీ 2వ రోజు కానీ చేసుకుంటేనే ప్రాముఖ్యత ఉంటుంది. మిగతా రోజుల ప్రాముఖ్యత ఉండదు అనేది దయచేసి మీరు భావించవద్దు. ఈ 10 రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నాను కూడా ఆ 40 నిమిషాల్లో భాగమే కాబట్టి ఒక రోజు ప్రత్యేకత ఎక్కువ, ఒక రోజు ప్రత్యేకత తక్కువ అనేది లేదు. అన్ని 10 రోజులు కూడా సమానమే కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రోజులు సమానమే అని అనుకుని ఒకటే రోజు అంటే ఫస్ట్ డేనే అందరూ వచ్చి మీరు ఇబ్బంది పడకుండా, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది గురి చేయకుండా 10 రోజులు సమానం కాబట్టి 10 రోజుల్లో ఎప్పుడైనా లీజర్గా రావాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము 2 కాలాలు ఉంటాయి. ఉత్తరాయణం అంతా కూడా వైకుంఠంలో దేవతలందరికీ పగలుగాను, దక్షిణాయనం అంతా రాత్రిగాను మనకి పంచాంగంలో చెప్పబడి ఉంది. ఆ విధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉండి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ మనం భూలోకంలో కూడా వైకుంఠ ఏకాదశి ఈ యొక్క పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తులందరూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంటుందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 23న తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజుల అనంతరం ఈ ఉత్తర ద్వార దర్శనం 2024 జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు ముగుస్తుందని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. కోటా పూర్తయ్యేంత వరకు ఈ ప్రక్రియ సాగుతుందని, మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్ఎస్డి టోకన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్డి టోకన్స్ ఈ నెల 22వ తేదీ తిరుపతిలో 9 ప్లేసెస్లో 90 కౌంటర్ల ద్వారా 4,25,000 ఎస్ఎస్డి ఫ్రీ టోకన్స్ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. అది 22వ తేదీ మొదలై 10 రోజులకు గాను కోట 4,20,000 టోకన్లు. ఇవన్నీ కూడా కంప్లీట్గా అయిపోయే వరకు ఈ ప్రక్రియ నిరంతరం జరిగి టోటల్ టోకన్స్ ఇష్యూ చేసే వరకు కూడా ఈ టోకన్స్ రన్ చేయడం జరుగుతుంది. తిరుపతి విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగి పట్టడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్లో ఉచితంగా భక్తులు సర్వదర్శన టోకెన్లు పొందొచ్చని ఆయన తెలిపారు.
డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేశామని, దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయిస్తామని చెప్పారు. ప్రోటోకాల్ వీఐపీలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని, 10 రోజుల పాటు సిఫారసు లేఖల స్వీకరణను రద్దు చేస్తున్నామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉండడం వల్ల వీఐపీలు, ఇతర భక్తులు 10 రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వీఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం, అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. దాన్నే ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది. అందరికీ తెలుసు వీఐపీలకు వాళ్ళ కోటా గురించి. కాబట్టి ఆ కోటా ప్రకారమే మీరు మీ సెల్ఫ్ గా రావాలి. రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం లేదు ఈ 10 రోజుల పాటు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు వారి కోటాను లిమిటెడ్ గా కోర్ ఫ్యామిలీస్ తో పాటే వచ్చి స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు, అయితే దర్శనం ఉండదన్నారు. టోకెన్లు కలిగి లేని వ్యక్తులు తలనీలాలు సమర్పించుకోవచ్చని, ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చని ఆయన తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల లభ్యత తెలుసుకున్న తర్వాతే తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోవాలని ఆయన కోరారు. టోకన్ టయాన్ని బట్టి, డేట్ ను బట్టి ఓన్లీ 24 అవర్స్ ముందు మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చి అకామిడేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అకామిడేషన్ కూడా ఓన్లీ దర్శనం టోకన్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దర్శన టోకన్స్ ప్రతిరోజు కెపాసిటీని బట్టి 77,000 నుంచి 80,000 ఇస్తూ ఉన్నాం. ఫుల్ కెపాసిటీ ఇస్తున్నాం కాబట్టి టోకన్స్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ 24 అవర్స్ ముందు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ కు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుంది తిరుమలలో. దాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కలగజేయడం తమకెంతో సంతోషంగా ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఏకంగా ఆ వ్యాపారి భార్యపై మహిళ దాడి చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో చోటు చేసుకుంది. కామారెడ్డికి చెందిన భూష కవిత దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి పందిరి కాశీనాథ్ వద్ద 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. దీంట్లో నుంచి 3 లక్షల రూపాయలు చెల్లించింది. మిగతా 3 లక్షలు చెల్లించడానికి తన వద్ద డబ్బులు లేవంటూ వ్యాపారికి చెక్కులు రాసిచ్చింది. అయితే కవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో అప్పు తీసుకున్న కవితపై చెక్ బౌన్స్ కింద కేసు నమోదైంది. చెక్ బౌన్స్ కావడంతో తనను వేధిస్తున్నారంటూ వ్యాపారి కాశీనాథ్ భార్య భువనేశ్వర్పై పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది. హైదరాబాద్ నాచారం కేఎస్ బేకర్స్ కేక్లో పురుగులు కలకలం రేపాయి. బర్త్డే వేడుకల కోసం ఓ వ్యక్తి కేఎస్ బేకరీలో కేక్ కొన్నాడు. కేక్ కట్ చేసి తినే సమయంలో పురుగులు కనిపించాయి. కేకును తయారు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన తనపై బేకరీ యజమానులు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. బేకరీపై చర్యలు తీసుకోవాలని నాచారం పోలీసులకు బాధితుడు కంప్లైంట్ చేశాడు. పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు. నదిలో దూకి నవదంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరూ నదిలోకి దూకగా ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు వచ్చాడు. గల్లంతైన భార్య సత్యవాణి మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలికి చెందిన సత్యవాణితో డిసెంబర్ 15న వివాహమైంది. ఇరు కుటుంబాలు బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నిండిపోయింది. నవదంపతులు రామకృష్ణ, సత్యవాణి సినిమాకు వెళ్తామని చెప్పి వడలి నుండి బైక్పై వెళ్లారు. బయటకు వెళ్లిన వారు రాత్రైనా ఇంటికి తిరిగి చేరుకోలేదు. ఇటు పుట్టినిల్లు, అటు అత్తవారిల్లు ఎక్కడికి వాళ్ళు వెళ్ళలేదు. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దంపతులు ప్రయాణించిన బైక్ సిద్ధాంతం వంతెన వద్ద బుధవారం నాడు పోలీసులు గుర్తించారు. దంపతులిద్దరూ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. ఇంతలోనే షాకింగ్ విషయం బయటపడింది. రామకృష్ణ బ్రతికే ఉన్నాడని తణుకులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. అతన్ని విచారించగా భార్య సత్యవాణితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ఇద్దరూ కలిసి గోదావరి నదిలో దూకినట్లు రామకృష్ణ తెలిపాడు.
ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.